మీ జీవితంలో దేవుడు ఏం చేయలేదన్న దాని గురించి సనుగుతున్నారా, లేకపోతే ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి స్తుతిస్తున్నారా? ఎందుకంటే నేను నెక్స్ట్ పాడబోయే పాట యెహోవా నీదు మేలు. ఆ పాట పాడేటప్పుడు నాకైతే నా జీవితంలో ఆయన చేసిన మేలు, ఎందుకంటే ఆ రోజు ఆ పాట రాసే పరిస్థితిలో ఫస్ట్ నాకు సనుగుడు ఉండింది. దేవుడు ఏం చేశాడు అన్న ప్రశ్న వచ్చింది. ఎందుకంటే నాకున్న పోరాటంలో దేవుడు ఏం చేశాడు అన్న ప్రశ్నలో ఉన్నాను. కానీ పరిశుద్ధాత్ముడు ఒక దెబ్బేశాడు. ఎవడరా నువ్వు, ఎవడు ఆ ఎవడరా నువ్వు అన్న దెబ్బకి, అంటే ఆయన దర్శించిన ఆ తాకుదలకి ఒక్కసారికి నా పాస్ట్, నా గతం నా కళ్ళు ముందు రన్ అయింది. పాపంలో నశించిపోయిన నేను, జీవితాన్ని విసిగి వేసారి చచ్చిపోతాను నేను. ఆ 3 సార్లు చేసిన అటెంప్ట్లు, సూసైడ్ అటెంప్ట్లు, అవన్నీ నా కళ్ళు ముందుకు వచ్చినప్పుడు దేవా ఏముందయ్యా నాకు, ఏ పాటి వాడిని, నా జీవితంలో నాదంటే ఏది లేదు. చచ్చిన స్థితిలో ఎప్పుడో చావాల్సిన వాడిని, ఇందుకు పనికిరాని స్థితిలో ఉన్నవాడిని నువ్వు కోరుకుని ఏర్పరచుకుని దీవించి ఆశీర్వదించి ఇంతగా హెచ్చించావు. ఈరోజు ఏదో జరగలేదని అడుగుతున్నాను, సారీ. కానీ ఆ రోజు రాసిన ఆ పాట ఆ కన్నీటితో, దేవా నీవు దైవమయ్యా, నేను పాపినయ్యా. ఎందుకంటే నువ్వు దేవుడివి, నేను పాపిని. ఎందుకంటే పాపి అన్నదప్పుడు ఆ మాట నేను వాడింది హఠ అన్న మాట, హీబ్రూ వర్డ్. ఆ మాట హఠ, ఇట్స్ గ్రీక్ వర్డ్. ఆ మాటకు అర్థం ఏంటంటే బైబిల్ రాయబడిన ఎవ్రీబడి హస్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.